రైట్ ఇక బులెటిన్ లో మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సికింద్రాబాద్ మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో భారీగా బంగారం చోరీ జరిగింది. మోండా మార్కెట్ లో ఓల్డ్ జైల్ ఖానా ఎన్పి జ్యువెలరీస్ నుండి క్లాక్ టవర్ వైపుకు కిలో బంగారంతో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ప్రఫుల్ జైన్ నుండి గుర్తు తెలియని ఇద్దరు దుండగులు బంగారంతో ఉన్న బ్యాగ్ను అపహరించుకుపోయారు. క్లాక్ టవర్ సమీపంలో ద్విచక్ర వాహనంపై బంగారంతో వెళ్తున్న వారి నుండి మరో ద్విచక్ర వాహనంపై వచ్చిన ఇద్దరు గుర్తు తెలియని దుండగులు బ్యాగ్ను లాక్కెళ్లి పారిపోయారు. ఆ బ్యాగ్లో భారీగా బంగారు ఆభరణాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. ఘటనా స్థలికి చేరుకున్న మార్కెట్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తును ప్రారంభించారు. నిందితులను గుర్తించేందుకు పోలీసులు సీసీ కెమెరాలను కూడా పరిశీలిస్తున్నారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ను మా క్రైమ్ బ్యూరో చీఫ్ కృష్ణ ఫోన్ ద్వారా అందిస్తారు. కృష్ణ, చెప్పండి. జమీమా, ఏదైతే సికింద్రాబాద్ లోని మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ పరిధిలో నిన్న రాత్రి ఏదైతే భారీ దారి దోపిడీ జరిగింది. ఈ సికింద్రాబాద్ లోని ఈ ఓల్డ్ జైల్ఖానా దగ్గర ఉన్న ఈ ఎన్పి జ్యువెలర్స్ నుంచి ఈ ప్రఫుల్ జైన్ అనే వ్యక్తి సికింద్రాబాద్ క్లాక్ టవర్ వరకు ఏదైతే బైక్ పై వెళ్తున్న క్రమంలో అతన్ని వెంబడించిన ఇద్దరు అగంతకులు బైక్ పైన ఆయన బైక్ ను అడ్డుగా పెట్టి అడ్డుకొని అతని దగ్గర ఉన్న దాదాపు కిలో బంగారం ఉన్న ఈ బ్యాగును తీసుకొని వారు ఇద్దరు కూడా ఉడాయించడం కూడా జరిగింది. వెంటనే బాధితుడు వెళ్లి మోండా మార్కెట్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అయితే దాదాపు బ్యాగులో కిలో బంగారానికి సంబంధించిన ఆభరణాలు ఉన్నాయని, అది డెలివరీ కోసం మరో జ్యువెలరీ షాప్ వెళ్తున్న క్రమంలో దుండగులు తనను కత్తులతో బెదిరించి ఈ దోపిడీ చేశారని చెప్పేసి అతను ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు అందుకున్న పోలీసులు దాదాపు 3 టీంలు ఏర్పాటు చేసి మొత్తం సికింద్రాబాద్ క్లాక్ టవర్ నుంచి మొత్తం పరిసర ప్రాంతంలో ఉన్న సీసీ ఫుటేజ్లన్నింటినీ కూడా పరిశీలిస్తున్నారు. ఒక ప్రక్కన ప్రఫుల్ జైన్ చెప్తున్న విషయం పైన కొంత పోలీసులకు అనుమానాలు వ్యక్తమవుతున్నప్పటికీ కూడా ఈ సీసీ ఫుటేజ్ల ఆధారంగా కేసు దర్యాప్తు చేస్తున్నారు. జమీమా, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్ కృష్ణ. కొడుతూనే ఉంటారు అంతే, వాళ్ళ ఉంటూనే ఉంటాయి పోతూనే ఉంటాయి. మన పని మనం చేస్తున్నాం వాళ్ళు అంతే. వేరే काम कर देता हूँ भाई. चलो కొడుతూనే ఉంటారు అంతే, వాళ్ళ ఉంటూనే ఉంటాయి పోతూనే ఉంటాయి. మన పని మనం చేస్తున్నాం వాళ్ళు అంతే.